జాగ్రత్తరా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్ నాకు తెలియదు. విలియం ఎందుకు ఇక్కడున్నాడు? అతన్ని లాక్ చేస్తే నీకెందుకు కోపం? వాడు చెడ్డవాడు కదా. నో, హీస్ నాట్. అసలు ఏమీ అర్థం కావట్లేదు. కాదంట. ఇక్కడ ఏం జరుగుతుంది? 1930s ఇన్ హైదరాబాద్. బ్రిటిష్ గవర్నమెంట్లో డాక్టర్గా ఉన్న నేను, ఆర్మీలో సోల్జర్గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం. అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్కి పెద్ద ప్రాబ్లంగా మారాడు. రాబర్ట్ కమాండర్గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు, కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక వుమనైజర్. రిలాక్స్. ఒకరోజు కమాండర్ రాబర్ట్ అతని ప్యాలెస్లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు. అక్కడ నన్ను చూసిన రాబర్ట్ నన్ను సొంతం చేసుకోవాలని ఆశపడి నన్ను ఇద్దరికి అనౌన్స్ చేశాడు. అక్కడ సోల్జర్గా ఉన్న విలియము నేను లవ్ చేసుకుంటున్న విషయం తెలిస్తే వాడు విలియంని చంపేస్తాడని భయపడి నేను చెప్పలేదు. ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదని తెలిసి రాబర్ట్ నన్ను రోజు టార్చర్ చేసేవాడు, సెక్షువల్గా హెరాస్ చేసేవాడు. You have no other option. నైట్ ఎవరికి తెలియకుండా నేను నా లవర్ విలియం రహస్యంగా కలుసుకునే వాళ్ళం. మ్యాగ్డలిన్, డోంట్ వరీ, స్టే స్ట్రాంగ్. ఒకరోజు కమాండర్ రాబర్ట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. ఆ సమయంలో విలియం ఒక వైట్ విచ్ ని కలిసి మా ప్రాబ్లం చెప్పాడు. ఆ విచ్, ఇక్కడ నేను మిమ్మల్ని కలపలేను, బట్ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్లని డ్రీమ్ వరల్డ్లో లాక్ చేసే మెథడ్లోనే మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్లోనే కలుపుతానని చెప్పింది. ఆ రోజు నైటే విలియం ఎవరికీ తెలియకుండా ఆ విచ్ని ప్యాలెస్కి తీసుకొచ్చాడు. ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ని డ్రీమ్లో సృష్టించింది. విలియం ఫస్ట్ డ్రీమ్ క్యాచర్లో ఉన్న ఫెదర్ని పీకాడు. ఆ తర్వాత నాకు విచ్ని మీట్ అయిన విషయం చెప్పాడు. ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న ఫెదర్ని పీకితే మనం నిద్రపోయిన తర్వాత డ్రీమ్ వరల్డ్లో బతకచ్చని చెప్పాడు. అంతా అనుకున్నట్టు జరిగితే నైట్ డ్రీమ్లో కలుద్దామని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక సోల్జర్ చాటు నుంచి వినేశాడు. ఆ రోజు నైట్ మేము నిద్రపోయి ఈ డ్రీమ్ ప్యాలెస్కి వచ్చాం. రాబర్ట్ లేని ఈ ప్యాలెస్ మాకొక హెవెన్ లాగా అనిపించింది. అప్పుడు విలియం నాతో ఈ డ్రీమ్లో ఏం జరిగినా అది మన నిజ జీవితంలో కూడా జరుగుతుందని చెప్పాడు. ఒకవేళ మేమిక్కడ చనిపోతే మా సోల్ ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోతుందని చెప్పాడు. ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి మంకీ పా అనే వస్తువునిచ్చి దానికి కొన్ని స్పెల్ బౌన్స్ చెప్పాడు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలంటే ఆ మంకీ పాతో స్పెల్ బౌన్స్ చెప్పి ఒక్కసారి విష్ కోరుకోవాలని, అప్పుడు ఇక్కడి నుండి మనం పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవచ్చని విచ్ చెప్పిందని చెప్పాడు. రాబర్ట్ ఊరు నుంచి రాగానే ఆ సోల్జర్ రాబర్ట్కి జరిగిందంతా చెప్పాడు. నైట్ నేను నిద్రపోయినప్పుడు నా రూమ్కి వచ్చిన రాబర్ట్ నేను దాచిపెట్టిన డ్రీమ్ క్యాచర్ని తీసి దాంట్లో నుంచి ఒక ఫెదర్ని పీకాడు. దాన్ని పీకితే ఏం జరుగుతుందో తెలియక తను రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు. ఆ తర్వాత డ్రీమ్ ప్యాలెస్కి వచ్చిన రాబర్ట్ అక్కడ మమ్మల్ని చూశాడు. ఫెదర్ని పీకిన రాబర్ట్ ఇక్కడికి ఎలా వచ్చాడో మాతో చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విలియం పైన అటాక్ చేశాడు. నేను విలియంకి ఏదైనా అవుతుందని భయపడి జరిగిందంతా చెప్పేశాను. అది విన్న రాబర్ట్ కోపంతో విలియంని చంపాలని చూశాడు. విలియం అతన్ని ఎదురించలేకపోయాడు. విలియం అక్కడున్న మంకీ పాని తీసుకొని విష్ చెప్పి నన్ను డ్రీమ్ ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు. మంకీ పాని తీసుకున్న నేను విలియం అక్కడే వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను. కానీ ఆలోగా రాబర్ట్ విలియంని చంపేశాడు. నేను అక్కడున్న కత్తిని తీసుకొని రాబర్ట్ని పొడిచాను. అదే కత్తితో
రాబర్ట్ నన్ను పొడిచాడు. నా దగ్గరున్న మంకీ పాని రాబర్ట్ లాక్కోవడంతో ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి మంకీ పాకి చెప్పాల్సిన స్పెల్ బౌన్స్ ని అతనితో చెప్పకూడదని నిర్ణయించుకొని నేను చనిపోయాను. రాబర్ట్ కి బయటికి వెళ్ళడానికి కావాల్సిన స్పెల్ బౌన్స్ తెలియకపోవడంతో డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళలేకపోయాడు. ఆ విచ్ చెప్పినట్టు మా ముగ్గురు ఆత్మలు ఈ డ్రీమ్ వరల్డ్ లోనే ఉండిపోయాయి. దట్స్ వాట్ హ్యాపెండ్. అయితే రాబర్ట్ దేవి ఇక్కడే ఉందా? ఆ తర్వాత రాబర్ట్ ఆత్మ మమ్మల్ని టార్చర్ పెట్టి మంకీ పా తీసుకొని స్వతంత్ర ఆత్మగా ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి స్పెల్ బౌన్స్ అడిగాడు. కానీ నేను విలియం అవి చెప్పలేదు. ఒకరోజు సడన్ గా రాబర్ట్ ఆ మంకీ పాతో మాయమయ్యాడు. కానీ నేను విలియం ఇక్కడే ఇరుక్కుపోయాం. నువ్వు ఆగవే. అందుకే వీళ్ళిద్దరూ మనల్ని ఏమీ చేయలేదు. ఆ రాబర్ట్ ను వదలకూడదు అల్లుడు. ముందు నా గిటార్ వాయించడం ఆపు. పకోడీ లేడు ఆపు. మ్యాగ్డలిన్, ఇప్పుడు మేము ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి వేరే దారే లేదా? మంకీ పా ఇస్ ద ఓన్లీ వే. అది రాబర్ట్ తోనే పోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గాన్. అంతేనా? ఇక జీవితాంతం నీ మొహమే చూస్తూ నేను ఉండాలా? ఓ గాడ్, కేపీ కేపీ లేకు. హలో అమ్మా, నానా నిద్రపోవని చెప్పి నిద్రపోతున్నారేంటి? ఇదిగో ఈ మనిషి హెలిసినేషన్ టాబ్లెట్స్ తెమ్మంటే స్లీపింగ్ పిల్స్ తెచ్చాడు. డాక్టర్ ఎక్కడ? డాక్టరు డాక్టర్ 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 వాష్ బేసిన్ అనుకుని వాషింగ్ మిషన్ లో తలపెట్టాడు. ఇది నీ చెడ్డియా? అయితే లేవడం డౌటే. ఇది ఉతికి నెల అవుతుంది అల్లుడు, చచ్చిపోలే. నువ్వు చూసుకోమా, ఇప్పుడే వస్తాను. ఎక్కడున్నాను? నో, నేను ఇది నమ్మలేకపోతున్నా. ఇప్పుడు ఏంటి సార్, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని నమ్మించమంటారా? ఇంకో విషయం, మీరు చెప్పినట్టే నరికిన కోతి చెయ్యే ఆ డ్రీమ్ కి మంకీ పా సార్. సో మ్యాగ్డలిన్ అండ్ విలియం వల్ల వీళ్ళకి ఏ ప్రాబ్లం రాదు. అందుకని మమ్మల్ని జీవితాంతం దయ్యాలతోనే బతకమంటారా? ఇప్పుడు అది మాత్రమే ప్రాబ్లం కాదు. మీరు ఆ 2 స్పిరిట్స్ ని మిర్రర్ లో లాక్ చేసి ఉంచలేదు కాబట్టి ఒకవేళ 24 గంటల్లో అద్దం పగిలి విలియంకి ఏమైనా అయిందంటే మ్యాగ్డలిన్ ని క్రూరంగా చంపేస్తాడు. డ్రీమ్ వరల్డ్ నుంచి బాహ్య ప్రపంచంలోకి రావాలని ఆశపడ్డ రాబర్ట్ స్పిరిట్ తో కలిసి మంకీ పా కూడా మాయమైపోతుంది. సో వాట్ ఈస్ ప్లాన్ బి? సో మ్యాగ్డలిన్ అండ్ విలియం కి హెల్ప్ చేసింది ఒక వైట్ విచ్. వైట్ విచ్? మంచి చేసేవాళ్ళు. ఈ వైట్ విచెస్ వాళ్ళ సీక్రెట్స్ ని దాచేందుకు ఒక సింబల్ ని యూజ్ చేస్తారు. జస్ట్ ఎ సెకండ్. దిస్ ఇస్ ఇట్. ఈ సింబలే కదా అది? అవును. సో నేను మీకు ఇచ్చిన ఈ బుక్ లో ఆ సింబల్ ఉంది చూడండి. డాక్, యు బ్రిలియంట్. ఏమైంది సార్, అందులో ఏముంది? డ్రీమ్ నుంచి బయటికి రావడానికి కావలసిన కీని డ్రీమ్ క్యాచర్ ఫెదర్ తోనే సృష్టించారు. అయితే నేను ఊహించింది కరెక్టే సార్. ఇక్కడి నుంచి ఎలా ఫెదర్ ని పీకి డ్రీమ్ లోపలికి వెళ్ళామో అదే విధంగా డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఫెదర్ ని పీకితే రియల్ లైఫ్ లోకి రావచ్చు కదా. ఇదే ఆ బుక్ లో కూడా రాసుంటారు అనుకుంటున్నాను సార్. నో, నాకు ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. వీ నీడ్ సమ్ మోర్ టైమ్ టు అండర్స్టాండ్ దిస్. ఆ మంకీ పా రాబర్ట్తోనే పోయిందిగా సార్, మనకి తప్ప వేరే దారి లేదు సార్. అద్దం పగిలిపోవడానికి ముందే మనం ఏదైనా చేసి తీరాలి. దేర్ మస్ట్ బి అ వే. కానీ డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి తీసుకెళ్లలేమే. తీసుకెళ్ళొచ్చు. ఒక దారుంది. పెంటగ్రామ్ మెథడ్. డ్రీమ్ క్యాచర్ రెప్లికాని డ్రీమ్ లోకి పంపిద్దాం. నేను వెనకే వస్తాను. ఇదంతా కన్ఫ్యూజన్ లా ఉంది. కన్నా నిజంగా నువ్వు చెప్పినట్టే జరుగుతుందిగా. జరగాలమ్మా, ఒకసారి ట్రై చేసి చూస్తాను. కేపీ, ఇరింగ్ లో తలపెట్టి పడుకో.
రే కటిక నెల మీద పడుకుంటావా చాపేసుకుని పడుకో. ఈవిడ దిండు దొప్పటి కూడా వేసేలా ఉంది. జిమా వాళ్ళు అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటే నువ్వేమో చాపేసుకో దింటేసుకో అంటున్నావు. ఓ మ్యాజిక్ చేసేవాళ్ళ దెయ్యం ముద్రించేవాళ్ళన్నా? చూసావా ఇలాంటి తెంగురోళ్ళతో తిరుగుతున్నాం మనం. ఈశ్వర, ఈ డ్రీమ్ క్యాచర్ కల్లోకి వెళ్ళేలా చూడు. నా భార్యకి కొడుక్కి గుండు కొట్టిస్తా. ఎవర్రా ఈ షెర్లాక్ హోమ్స్? వీడొచ్చాడు, ఆల్ సెట్. ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. కేపీ దెర్ ఇస్ అ స్మాల్ రిస్క్. చెప్పేనా? ఏంటా రిస్క్? నువ్వు ఈ పెంటగ్రామ్ లో పడుకున్నప్పుడు నీ మీద బ్లాక్ మ్యాజిక్ యూస్ చేసి ఈ డ్రీమ్ వరల్డ్ కి కారణమైన డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి పంపడం వల్ల నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళడం మాత్రమే వీలవుతుంది. సపోజ్ ఈ డ్రీమ్ క్యాచర్ ఫెదర్ ఐడియా వర్కౌట్ అవ్వలేదంటే నువ్విక లేవలేవు. దిస్ ఈస్ యువర్ లాస్ట్ డ్రీమ్. మేము ఇక్కడ ఉన్నాంగా, తట్టి లేపుతాం. నేను నీళ్లు పోసి లేపుతాను. నీళ్లు పోసి లేపినా సరే, తట్టి లేపినా సరే కేపీ నువ్వు లేవటం కుదరదు. అంతేకాదు కోమాలోకి వెళ్ళిపో. అయ్యయ్యో, ఎలాంటి ఫిట్టింగ్ పెట్టాడో చూడు. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఏంట్రా కన్నప్ప, ఏదేదో చెప్తున్నారు. అందరూ నన్ను క్షమించండి సార్. వీళ్ళందరూ ఇందులో ఇరుక్కోవడానికి నేనే కారణం. తెలుసో తెలియకో నేనే ఇది స్టార్ట్ చేశాను. నేనే ముగిస్తాను. మీరు స్టార్ట్ చేయండి సార్. రే నువ్వు లోపలికెళ్ళి ఆ ఈకను పీకున్న తర్వాత బయటకు రాలేకపోతే మా ఏం కాదు, వస్తానమ్మా. ఆ విలియంకి ఏదైనా జరిగేలోపు నేను లోపలికి వెళ్ళాలి. అలా నేను ఒక్కడిని వదిలేలేనురా, నీతో నేను వస్తా. మా రే నేను వస్తానురా, అదేంటో తేల్చేద్దాం. అల్లుడు మీరు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? అది కరెక్టే. రా రా రా. ఏంట్రా ఇది? ఆయన కోమాకి వెళ్తామని చెప్పినా ఏదో గోవాకి వెళ్తున్నట్టు అందరూ రెడీ అవుతున్నారు. ఎమోషనల్ గా మాట్లాడి అందరినీ పడుకోబెడుతున్నాడు. డాక్టర్, వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి ఏకన పీకి తిరిగి వచ్చేస్తే ఆల్రెడీ ఆ మంత్రగాడు గుండె నొప్పిని పడుకున్నాడు.